ఒకనాడు సూర్యునికి చంద్రునికి నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదన జరిగింది. సరే, ఎవరు గొప్పో తేల్చుకోవడానికి ఇద్దరు మరుసటి రోజు నుండి ఎవ్వరు ఉదయించకుండా ఎవరు రాకపోతే ఎక్కువ ఇబ్బంది కలుగుతుందో వారే గొప్ప అని ఒప్పందం చేసుకున్నారు. అలా సూర్యచంద్రులు రాకపోయేసరికి సృష్టి అంతా అల్లకల్లోలంగా మారింది. వెంటనే అందరూ జగత్పిత అయిన ఆ పరమేశ్వరుణ్ణి వేడుకున్నారు. అప్పుడు శివుడు జరిగిందంతా గ్రహించి వెంటనే పార్వతీదేవి కమ్మల్ని తీసుకొని ఒకదాన్ని సూర్యునిగా మరో దాన్ని చంద్రునిగా ప్రతిష్ఠించాడు. అంతా సర్దుకుంది. ఇంతలో సూర్యచంద్రులు జరిగిందంతా గమనించి పంతానికి పోతే అసలు వారితోనే పని లేకుండా పోయిందని కంగారుగా ఆ శివుని దగ్గరకు వెళ్లి వారి పొరపాటుకు క్షమాపణ వేడుకున్నారు. అప్పుడు శివుడు, ఎవరి గొప్ప వారిదే, మన పని మనం శ్రద్ధగా చేయటంలోనే గొప్పతనం ఉందని చెప్పి వారిని క్షమించాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.